హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అంటే మీకు తెలిసే ఉంటుంది, నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఈరోజు కళ్యాణ్ పడాల లైఫ్ స్టోరీ వీడియో వస్తుంది అని చెప్పాను కదా ఎస్టర్డే. అండ్ అలాగే ఈ వీడియోలో అసలు కళ్యాణ్ ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఏం చేస్తుండేవాడు అన్నీ ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, ఇంకా ఈరోజు వీడియోలో అసలు కళ్యాణ్ ఎవరు, కళ్యాణ్ అనే అతను అసలు బిగ్ బాస్ 9 ముందు వరకు ఎవరికి తెలియదు. అసలు సినిమా ఇండస్ట్రీలో అసలు ఎక్కడ అంటే వర్క్ చేయలేదు. తను ఎక్కడో విజయనగరం దగ్గర సుందరపేట గ్రామం నుంచి వచ్చాడు. అండ్ అలాగే తను చాలా ఇష్యూస్ ఫేస్ చేశాడు. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ అంటే నార్మల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న ఇలా ఆర్థిక పరిస్థితుల వల్ల కళ్యాణ్ని చిన్నప్పటి నుంచి దూరంగా ఉంచి చదివించారు. అండ్ అలాగే అలా చదివించి వాళ్ళకున్నంతలో మంచిగా చూసుకున్నారు. ఆ తర్వాత కానీ ఇది కళ్యాణ్కి చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం, హీరో అవ్వాలని చెప్పేసి. కానీ వాళ్ళ అమ్మ నాన్నకు కూడా తెలుసు ఆ విషయం. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్ల అప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి పంపించలేకపోయారు. అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఒకవేళ ఒక్కొక్కసారి సక్సెస్ వస్తే హ్యాపీ, ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే అంటే వాళ్ళకున్న పరిస్థితుల వల్ల దానివల్ల పంపించలేదు భయపడి. ఇంకా చదువు కోసం అని చెప్పేసి దూరం పెట్టేశారు. అలా చదువుకొని తను ఇంకా ఆర్మీలో జాబ్ చేశాడు. ఇంకా తర్వాత ఇలా ఆర్మీలో జాబ్ చేశాక ఇంకా సంథింగ్ ఏదో చూసుకుంటూ ఉంటే ఇలా బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఆడిషన్స్ అని వచ్చాయి. ఆ టైంలో అప్లై చేద్దామని చెప్పేసి తను అప్లై చేశాడు నార్మల్గానే. ఇంకా కాల్ వచ్చింది, సంథింగ్ ఇట్లా సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి. కొన్ని లక్షల దాంట్లో కళ్యాణ్ ఒకడు సెలెక్ట్ అయ్యారనమాట. ఆ లక్షల మంది దాటుకొని వేలల్లోకి వచ్చాడు. ఆ వేలను దాటుకొని 10 మందిలోకి వచ్చాడు. ఆ 10 మంది దాటుకొని ఇంకా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యాడనమాట. చాలా ఈజీ జర్నీ కాదు కళ్యాణ్ పడాలది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాత్రమే అర్థమవుతుంది ఆ బాధ. నేను కూడా మిడిల్ క్లాస్ నుంచే వచ్చాను. అండ్ అలాగే ఇంకా బిగ్ బాస్లోకి వచ్చే ముందు ఇలా అగ్ని పరీక్ష అని స్టార్ట్ అయ్యే ముందు ఇంకా వాళ్ళ అమ్మ నన్ను ఒప్పించుకొని మరీ వచ్చాడు. ఎందుకంటే తనకు చాలా ఇండస్ట్రీకి రావాలంటే. ఆ ఇంట్రెస్ట్ వల్లే అంత ధైర్యాన్ని నింపుకొని వచ్చాడు. తర్వాత ఇంకా అగ్ని పరీక్షలో ఇంకా అన్ని గేమ్స్ ఆడి ఇంకా మంచిగా ఆడియన్స్కి నచ్చే రీతిలా ఉండి అన్నీ చేసి ఇంకా బిగ్ బాస్ ఎంటర్ అయ్యే దగ్గర స్టేజ్కి వచ్చాడు. అంత చిన్న వయసులో నిజం చెప్పాలంటే అంత అచీవ్ చేయడం నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అచీవ్ చేయకంటే ముందు తను ఆర్మీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అప్పుడే తను సక్సెస్ఫుల్ మ్యాన్గా నిలిచిపోయాడు. ఆర్మీకి సర్వీస్ చేయమంటే మన ఇండియాకి ఎంత సర్వీస్ చేయడం అంటే ఎంత ఆసామాసి కాదండి. నిజం చెప్పాలంటే వాళ్ళు అక్కడ కష్టపడుతుంటే మనం ఇక్కడ చాలా హ్యాపీగా తింటూ నిజంగా పడుకుంటూ హ్యాపీగా తిరగలుగుతున్నామంటే వాళ్ళ వల్లే. నిజంగా అక్కడే కళ్యాణ్ విన్ అయిపోయాడు. ఈ విషయం ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. నిజంగా వాళ్ళ అమ్మా నాన్నకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇలాంటి కళ్యాణ్ని మనకి పరిచయం చేసినందుకు. అండ్ అలాగే వాళ్ళ ఊరిలో అసలు కళ్యాణ్ అనేవాడు ఉంటాడా అంటే లక్ష్మణ్ రావుకి లక్ష్మికి కొడుకు ఉన్నాడా, పెద్ద కొడుకు అనే విషయం వాళ్ళ ఊర్లో ఎవ్వరికి తెలియదు. అంటే ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తున్నాడు. అంటే ఇండస్ట్రీకి పంపించలేదని చెప్పేసి వాళ్ళ నాన్న మీద కొద్ది కోపం పెట్టుకున్నాడు. అంతకుమించి అంటే ఎప్పుడో ఒకసారి వస్తూ వెళ్తుండేవాడంట. అండ్ అలాగే ఎవ్వరికి తెలియదు ఇంతవరకు కళ్యాణ్ ఉన్నాడు అని చెప్పేసి. వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడి ఉంటారు అంటే వాళ్ళ కొడుకుని అంటే దగ్గరకు చేర్చుకోకుండా చిన్నప్పటి నుంచి
కళ్యాణ్ లైఫ్ బాగుండాలని చెప్పేసి దూరం దూరం పెడుతూనే ఉన్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంత నరకం అనుభవించారు, కన్న కొడుకుని ఇలా దూరం పెడుతున్నారు అంటే. ఇట్లా దూరం పెడితే అంటే వాళ్ళు కనీసము ఆ హాస్టల్లో ఉన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఇట్లా వెళ్ళేసి వస్తే 2003K అవుతుంది, అదేదో తనకి పంపించేస్తే తను హ్యాపీగా ఉంటాడు కదా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళకుండా చూడకుండా నిజంగా ఎంత బాధను దిగమంగుకున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అండి వాళ్ళ అమ్మా నాన్నకి. నిజంగా ఎంత చెప్పినా తక్కువే వాళ్ళ గురించి. అండ్ అలాగే కళ్యాణ్ కూడా అంటే ఇప్పుడు ఎవరైనా హాస్టల్లో ఉంటే అమ్మా నాన్న చూడాలనిపిస్తుంది, కానీ తను అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు తినకు కూడా బాధేస్తుంది కదా, నరకం అనుభవించి నిజంగా చాలా గ్రేట్ అండి అసలు. వీళ్ళకి ఇంత చిన్న వయసులో ఇన్ని బాధలు అనుభవించి ఇంత పైకి వచ్చాడంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అండి అసలు. అండ్ అలాగే ఇంకా ఇంకా ఇలా అనుకుంటూ ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి ఇలా బిగ్ బాస్ ఆ ఛాన్స్ రావడం వల్ల వాళ్ళ అమ్మని ఒప్పించేసి వచ్చాడు. ఇంకా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే ఫస్ట్ కామనర్ కంటెస్టెంట్ కూడా మన కళ్యాణ్ పడాలనే నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే, ఒక కామనర్గా ఇంత ఇలా వచ్చినందుకు. అండ్ అలాగే ఫస్ట్లో కొద్దిగా ఫేస్ చేశాడు హౌస్లో కూడా, అంటే ఉంటాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇండస్ట్రీలో ఎక్కడా లేడు, ఫస్ట్ కామనర్గా వచ్చారు కదా, ఎవరికైనా అలాగే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఎవరు వెళ్ళినా కూడా అలాగే ఉంటుంది, తనకు ఒక్కడికనే కాదు. కొద్ది రోజులు టైం పడింది, కానీ తర్వాత అంటే అందరితో మింగిల్ అయ్యేవాడు కాదు. తర్వాత కొన్ని వాటి వల్ల మంచిగా తెలుసుకొని ఇంకా మంచిగా ఇంకా 4th వీక్ నుంచి గేమ్ ఎక్కడో 0 నుంచి ఉండింది ఒక రేంజ్కి తెచ్చాడనమాట. అప్పటి నుంచి దాన్ని తగ్గనివ్వకుండా అదే రేంజ్ని మెయింటైన్ చేస్తూ ఒక విన్నర్గా కళ్యాణ్ పడాలని నిలిచాడండి ఈరోజు. తను ఎంతలా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వకపోతే అలా గెలుస్తాడు చెప్పండి. ప్రతి ఒక్క విషయంలో జెన్యూన్ పర్సన్, ఇంకా చాలా అంటే చాలా మెచ్యూర్ పర్సన్. అంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ ఉండడం నిజంగా చాలా గ్రేట్ అండి అసలు. అంతగా కనెక్ట్ అయ్యారు కాబట్టే ఈరోజు బిగ్ బాస్ 9 విన్నర్గా నిలిచారు. నిజంగా చెప్పాలంటే చాలా చాలా కళ్యాణ్ జర్నీ అంత ఈజీ కాదు. ఎంతగా వెనకాల కష్టపడి ఉంటే ఈరోజు ఇంత స్థాయిలో ఇంత హ్యాపీగా ఉన్నాడు, మీరే చెప్పండి. వెనకాల అంత కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడు. తను అనుకున్న ఇండస్ట్రీలోకి వచ్చి ఇంకా ఇంకా మంచి హీరో అవ్వాలని, మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు, ఇంకా అన్నీ ఒకదాని తర్వాత. కానీ కళ్యాణ్ గారు మీకు ఒకటే చెప్పాలనుకున్నాను, ఆలోచించి స్టెప్ వేయండి. ఇండస్ట్రీలో ఇంకా మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు, మీకు ఎప్పుడు ఆడియన్స్ తోడుగా ఉంటారు. ఇది ఒక కళ్యాణ్ది సామాన్యుడి కథ, కానీ సామాన్యమైన జీవితం కాదండి నిజంగా చెప్పాలంటే. ఆ రోజు బిగ్ బాస్ గారు అన్నారు కదా, ఇట్స్ రియల్లీ 1000 నిజంగా ట్రూ అండి అసలు. కళ్యాణ్ గారు ముందు బిగ్ బాస్ ముందు ఎవరో తెలియదు, అప్పుడు లక్ష్మణ్ రావు కొడుకు అని కూడా తెలియదు. ఇప్పుడు ఎట్లా నిరూపించాడంటే కళ్యాణ్ పడాలా, వాళ్ళ అమ్మ నాన్న లక్ష్మీల కొడుకు వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పేలా నిరూపించాడు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. వాళ్ళ అమ్మ నాన్నకి ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత ప్యూర్ సోల్స్ అండి నిజంగా చెప్పాలంటే. నేను బిగ్ బాస్లో చూశాను కదా, వాళ్ళ అమ్మని చూస్తానే నాకు చాలా అంటే హ్యాపీగా అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చేసాయి. అంత బాగా అనిపించింది, ఎంతో ఇన్నోసెన్స్గా ఉన్నారంటే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలాగే వాళ్ళ నాన్న కూడా చాలా మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది ఎప్పటికైనా. నేను ఇందులో ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఈ వీడియో ఓన్లీ కళ్యాణ్ పడాలకి అంకితం చేయాలని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఏ వీడియోలో వాళ్ళని ఎక్కువ చేసి మాట్లాడుతున్నాను, అంతకుమించి ఇంకేం లేదండి. కళ్యాణ్ పడాల గారికి మంచి ఫ్రెండ్స్ అండ్ అలాగే మంచి ఫ్యాన్స్, మంచి ఫ్యామిలీ, మంచి లవ్స్ ఉండగా, అంటే మన ఫ్యాన్స్ ఉండగా, లవ్స్ అంటే ఫ్యాన్సే అండి మళ్ళీ తప్పు అనుకోకండి, వీళ్ళందరూ ఉండగా ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాడు ఖచ్చితంగా. అందరి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నిజంగా చెప్పాలంటే కప్ ఎక్కడికి చేరాలో అక్కడికే చేరిందండి. నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. తనకి ఎంత అవసరమో తెలుసా అసలు నిజంగా కప్.
ఒకవేళ తను ఇంట్లో అదే హౌస్లో ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్తే ఏమవుతుంది అని చాలా ఆలోచించాడండి. నిజంగా చాలా బాధేసింది. అంటే తనకి అంటే ముందంతా ఇండస్ట్రీలో లేడు కదా, సో ఇప్పుడు బయటికి వెళ్తే ఎట్లుంటుంది, మళ్ళీ ఎట్లుంటుంది, తన అనుకున్న గోల్ రీచ్ అవుతాడా లేదని చెప్పేసి చాలా బాధపడ్డాడు. ఆ టైంలో కూడా నాకు కూడా చాలా బాధేసింది నిజంగా చెప్పాలంటే. ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతుంది, ఆ దేవుడు వాడు ఉంటాడు ఖచ్చితంగా. ఎవరికి ఎక్కడ ఎలాంటి కప్స్ ఎలాంటి అవార్డ్స్ చేరాలో వాళ్ళ దగ్గరికే చేరుతాయి. మనం ఎంత అనుకున్నా సపోర్ట్ ఇస్తూ ఉంటాం, కానీ ఎక్కడో ఒక చోట దేవుడు అనేది కృప ఉండాలి కదా, అది అక్కడికే చేరుతుంది. ఆ కప్పు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళాడు కదా, నిజంగా చెప్పాలంటే ఊరంతా కలిసి తనకి వచ్చి కంగ్రాట్స్ చెప్పారు. ఎంతమంది అసలు ఊరు ఒక అంటే సంక్రాంతి ఉగాది లాగా అంతా ఊరంతా పండగ జరుపుకున్నారు. నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఇన్ని సీజన్స్లో నాకు ఈ బిగ్ బాస్ 9 అనేది మై ఫేవరెట్ అండి. అసలు 24/7 చూసాను నేను డైలీ. అంతగా కనెక్ట్ అయిపోయారు నాకు. నేను ఎంతలా కనెక్ట్ అయ్యాను చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎవరి వల్ల కనెక్ట్ అయ్యాను అంటే బిగ్ బాస్ 9 అని చెప్పేసి. ఏ సీజన్ అసలు నేను చూసేదాన్ని కాదు, అంటే నార్మల్గా చూసేదాన్ని, కానీ ఇంతలా కనెక్ట్ అయ్యి నేను ఎప్పుడు చూడలేదు. అది నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది, మీరు అనుకున్న వీడియో వస్తుంది. దాంట్లో అన్నీ చెప్తాను నీట్గా, ఇంకా క్లారిటీగా. ఈ వీడియో ఓన్లీ కళ్యాణ్ గారికి డెడికేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఆఫ్టర్ వినిన తర్వాత కళ్యాణ్ గారు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ చాలా షోస్ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఇంకా అంటే ఒక మంచి ప్రాజెక్ట్ రావాలండి కళ్యాణ్ గారికి, ఒక మంచి హీరోగా తను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తుంది, దానికి కూడా టైం ఉంటుంది. అంటే అన్నీ ఒక్కసారి వచ్చిన తర్వాత ఒకేసారి ఎక్కకూడదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తారు ఖచ్చితంగా. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తన లైఫ్లో ఇంకా చాలా 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 సక్సెస్ రావాలని, వాళ్ళ అమ్మ నాన్న పేరు ఇంకా పైకి తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో కళ్యాణ్ గారికి చేరితే ఎంత బాగుంటుందో ఏమో. ఆయన ఇలాంటి వీడియోస్ చూస్తారో లేదో తెలీదు, కానీ ఒకవేళ ఈ వీడియో కళ్యాణ్ గారికి చేరితే నిజంగా నాకంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఎవరు ఉండరు. అండ్ అలాగే నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నాకు క్షమించండి. నిజంగా నాకు తెలిసినంత వరకు అయితే చెప్పాను. అండ్ అలాగే ఇంకేమైనా మిస్ చేస్తుంటే సారీ. అండ్ అలాగే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ వీడియోస్ చేస్తున్నందుకు. ఇంకొకటి మెయిన్గా మర్చిపోయాను నేను, ఒక కామనర్ గెలుపుని మీరు అసలు తట్టుకోలేరా నాకు తెలియక అడుగుతాను. తను ఎంత కష్టపడి ఉంటే, ఎంత ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి ఉంటేనే కదా గెలిచిండేది. మీరు ఎందుకు అర్థం చేసుకోరు? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంత మంచిగా అర్థం చేసుకున్నప్పుడు మీరు ఎందుకు అర్థం చేసుకోరు? ఆపోజిట్ పర్సన్స్. తను అంత చిన్న ఏజ్లో ఒక కప్ గెలిచాడు. మీరేమన్నా ఇంత కప్పు గెలిచి ఇంత అభిమానం సంపాదించుకొని ఇంత పేరు సంపాదించుకున్నాడు. మీరేమన్నా సంపాదించుకున్నారా అంటే ఇంత చిన్న ఏజ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి. ఒక లైఫ్లోకి తొంగి చూసేటప్పుడు, వాళ్ళని బ్యాడ్ కమెంట్ చేసేటప్పుడు మీకేం పనిబాట లేదండి నాకు తెలియక అడుగుతాను. ఒక బ్యాట్ చేయడానికే ఉంటారా మీరు? అసలు ఒక మాట చెప్పండి. ఒకరిని బ్యాట్ చేసే ముందు ఫస్ట్ మీరు చూసుకొని మీరు కరెక్ట్గా అనిపిస్తే అప్పుడు కమెంట్ చేయండి. ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకండి ప్లీజ్. అలా కమెంట్స్ పెట్టి వాళ్ళని బాధపట్టకండి. నిజంగా చెప్పాలంటే బీ పాజిటివ్ అండి. ఏమవుతుంది చెప్పండి? పాజిటివ్ని స్ప్రెడ్ చేయండి. ఉన్నది ఒక లైఫ్, ఆ లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయండి అంతే. అండ్ అలాగే ఇంత జెన్యున్ పర్సన్ నేను ఎక్కడా చూడలేదండి నిజంగా ఇన్ని సీజన్స్లో. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఒక రోజు కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాను. చూద్దాం ఆ టైం వస్తుందో లేదో. ఖచ్చితంగా ఒకవేళ కళ్యాణ్ గారిని కలిస్తే మీకు ఖచ్చితంగా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఫ్యూచర్లో. మీరు కూడా కోరుకోండి కలవాలని చెప్పేసి. ఖచ్చితంగా నేను ఈ వీడియో కళ్యాణ్ గారికి చేస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఒక లైక్ అని కమెంట్ చేస్తే నిజంగా ఇంకా నేను ఈ వీడియో చేసినందుకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ పడాలా ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇంకా మీరు అనుకున్న వీడియో వస్తుంది 1 or 2 డేస్లో, వెయిట్ చేయండి. అండ్ అలాగే అంతలోపు ఈ వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఫైనల్లీ మర్చిపోకండి ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ ఉన్నది, దాన్ని క్లిక్ చేయండి.